ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రక్రియలో చేపట్టాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎస్పీలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. నగదు, అక్రమ మద్యం రవాణా, ఉచిత పంపిణీ వంటి అంశాలపై నిఘా పెట్టాల్సిందిగా సూచనలు ఇచ్చింది. ప్రజలు ఎన్నికల అక్రమాలపై సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపు చర్యలు ఉంటాయని ఈసీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఐటీ, కస్టమ్స్ లాంటి కేంద్ర, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఈసీ ప్రత్యేకమైన సూచనలు జారీ చేసింది. ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలును పటిష్టంగా నిర్వహించడంతో పాటు నగదు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల సమయంలో మద్యం, నగదు, ఉచితాల పంపిణీ, మాదక ద్రవ్యాల సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించింది. రాష్ట్రాల సరిహద్దులు దాటి వచ్చే అక్రమ మద్యం విషయంలోనూ నిశిత దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లోని మద్యం కింగ్పిన్లపైన నిఘా ఉంచాలని పేర్కొంది. నగదు చలామణితో పాటు ఆన్లైన్ నగదు బదిలీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఆన్లైన్ వాలెట్లను భర్తీ చేయడం, క్యాష్ ట్రాన్స్ఫర్లు వంటి వాటిపై నిఘా పెట్టాలని నిర్దేశించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించిన పనివేళల్లో మాత్రమే నగదు రవాణా వాహనాలను అనుమతించాలని పేర్కొంది. ప్రత్యేకించి విమానాశ్రయాలు, ఎయిర్ స్క్రిప్ట్లు, హెలీప్యాడ్ల వద్ద కూడా సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో నిఘా పెట్టాలని స్పష్టం చేసింది. ఇక రాజకీయ పార్టీలు ఉచితాల కోసం పంచిపెట్టే సున్నితమైన వస్తువులకు సంబంధించి కొనుగోళ్లపైన దృష్టి పెట్టాలని పేర్కొంది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉండే గోదాములపైన నిఘా ఉంచాలని ఆదేశించింది. పోలీసు, ఎక్సైజ్, రవాణా విభాగాలతో సమన్వయం చేసుకుని నిఘా పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ईवीएम का मूवमेंट सिर्फ सरकारी गाड़ियों में होगा, ये भी पॉलिटिकल पार्टीज़ ने डिमांड उठाई थी. सभी वोटर्स को समय से पहले 4, 5, 6, 7 दिन पहले वोटर इन्फॉर्मेशन स्लिप्स डिस्ट्रीब्यूट की जाएंगे. ये भी एक रिक्वेस्ट करने का तरीका है कि आपका नंबर ये है और आप आइए. और जो इसको ना मिले, सबको मिलेगी वैसे तो, जिसको ना मिले वो हमारे नो योर वोटर हेल्पलाइन पर देख भी सकते हैं. बूथ्स को बहुत अच्छे तरीके से तैयारी करने के लिए कहा गया है, ख़ासतौर से उन बूथ्स को जहाँ पर एक ही लोकेशन पर 5, 7, 10 से ज़्यादा बूथ्स हैं. सभी जो ये भी मांग थी, जब वोटिंग ख़त्म हो जाएगी तो फॉर्म 17C में कितने वोट पड़े इसकी निश्चित रूप से सभी एजेंट्स को कॉपी दी जाएगी. ये भी एक उनकी मांग थी. दूसरी मांग ये भी थी कि जब काउंटिंग हो तो हर राउंड के बाद उनके पोलिंग एजेंट से हस्ताक्षर कराए जाएं. ये भी निश्चित किया जाएगा. ये भी इंस्ट्रक्शंस सबको दी जा रही हैं. एक ये भी मांग थी कि पोस्टल बैलेट्स की गिनती पहले की जाए. ये मांग को भी माना गया है. ये भी पहले ईवीएम से पहले उनकी काउंटिंग पहले शुरू की जाएगी. इस बार जितने कर्मचारी पोलिंग ड्यूटी में लगेंगे वो सबको वोट डालने की सुविधा पोस्टल बैलेट से फैसिलिटेशन सेंटर में दी जाएगी. ये भी एक इस बार की नई चीज़ है. फर्जी खबरों का एक बहुत बड़ा कारोबार चलता है चुनाव के समय में, या अदरवाइज़ भी आजकल चल रहा है. इस पर सभी डिस्ट्रिक्ट्स को निर्देश दिए गए हैं कि सख्त कार्रवाई की जाए. सख्त से मतलब क्या है? अगर अफवाहें उड़ाकर माहौल को ख़राब करने की कोशिश करेंगे तो एक डेजिग्नेशन कर दिया गया है. एक सेक्शन 79 है IT एक्ट की, उसके अंतर्गत ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన చేయనున్నారు. ఈ నెల 5న వైజాగ్లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. విశాఖలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై, భవిష్యత్తు ప్రాజెక్టులపై సమావేశం జరపనున్నారు. నగర అభివృద్ధి కోసం నిపుణుల, పారిశ్రామికవేత్తల నుంచి సలహాల సేకరణ చేయనున్నారు. ఈ నెల 7న అనకాపల్లిలో చేయూత సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5, 7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు, పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధిగా ఉండబోతోంది చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతలను తెలియచేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత అనకాపల్లిలో జరిగే చేయూత బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం 2 రోజుల పర్యటన ఏర్పాట్లపై మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామో చెప్పాలనే ఉద్దేశంతో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ భవనాలు సచివాలయాలను తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేట్ భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ దోపిడీ, అవినీతి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టనుందని దేవినేని ఉమా హెచ్చరించారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్కి ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. జగన్ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైలుకెళ్లగా మరికొంతమంది ప్రాణాలర్పించారని అన్నారు. ఏపీకి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 63,000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరిగెత్తించారని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడకేయించారని మండిపడ్డారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేటు భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలతో జనం విలవిల్లాడుతున్నారని అన్నారు. సెంటు పట్టా పేరుతో 7,000 కోట్లు లూటీ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరాన్ని 72% పూర్తి చేయిస్తే జగన్ ఏం చేశాడని ప్రశ్నించారు. నాడు నేడు పథకంలో రంగులు వేయటం, ప్రహరీ గోడ, మట్టి, ప్లాస్టింగ్ పనుల్లో లూటీ చేశారని దుయ్యబట్టారు. మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చావు. మద్యం పాపం సామాన్య ప్రజలు కాయ కష్టం చేసుకొని ఏదో సాయంత్రం పూట ఒక సీసా తాగే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కొన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తెంపి నాసిరకం మద్యం ప్రభుత్వ సీసాలో పోసి 1,000 కోట్లు దోచుకుంటున్నావంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా? ఒక్క పంచాయతీరాజ్ రోడ్డు బాగుందా? ఒక్క ఆర్ఎన్బి రోడ్డు బాగుందా? ఒక్క డొంక రోడ్డు బాగుందా? ఎన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎన్ని వందల మంది చనిపోతున్నారు. ఏమన్నా మానవత్వం ఉందా? ఏమన్నా సిగ్గుందా మీకు? ఏమన్నా బాధ్యత ఉందా మీకు? ఏ రోజన్నా తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి రోడ్లు చూసావా, దుస్థితి చూసావా? దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద, మధ్యతరగతి కుటుంబం మీద 8 లక్షల రూపాయలు భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి. ఆదివారం నాడు కొంపలో ఉంటావనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా. టీవీలు పగలగొడతావో, నీ చెంచాలతో తిట్టిస్తావో. ఈ వాస్తవాలు దేనికి సిద్ధం? రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా? ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చావు. రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకెవరిచ్చారు జగన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు. 1600 రోజులుగా బెళ్ళాంబెట్టెలను వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని జైళ్ళకి వెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? సిగ్గుందా? టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. మునిగిపోయే నావను కాపాడేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. పల్నాడులో 7 టీడీపీ అభ్యర్థులను ఓడించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు కారణమని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కోడెల ఓటమి పాలైతే కనీసం ఆయనను పలకరించకపోగా వారి కుటుంబాన్ని రాజకీయంగా పక్కన పెట్టడంతో కోడెల మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కోడెల లాంటి రాజకీయ నాయకుడు రాజకీయంగా శత్రువులకు భయపడేవారు కాదని అన్నారు. కోడెల ఆత్మహత్యకు వైఎస్ జగన్ కారణమని చేస్తున్న ఆరోపణను ఆయన తిప్పికొట్టారు. కోడెల పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోడెలపై ప్రేమ ఉంటే వారి కుటుంబంలో ఒకరికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 7 టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మునిగిపోయే పడవను కాపాడుకోవాలని చంద్రబాబు తపన పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము బాబుకు లేదని వెల్లడించారు. తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే చంద్రబాబు బండారం బయట పెడతామని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబం
కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా 1-2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ఎవరు పత్తిపాటి పుల్లారావు కూడా ఇల్లు అడిగాడు, ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రి నుండి ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడి పలకరించొద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట్లాడు. నిజమేనయ్యా, వైసీపీ కారణమే అనుకుందాం. కాసేపు వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న భారతీయ జనతా పార్టీ విజయవాడలో సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో క్షేత్రస్థాయిలో బలం, ఆర్థిక పరిపుష్టి, పార్టీలో సానుకూలత, ఇతర అంశాలను చర్చించారు. ఈ నెల 11న లోక్సభ నియోజకవర్గాల ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు. శనివారం 14 పార్లమెంటు నియోజకవర్గాల కన్వీనర్లు ముఖ్య నేతలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ ఇన్ఛార్జి శివప్రకాష్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో పార్టీ నేతలతో 2వ రోజు వరుస సమావేశాలు నిర్వహించారు. ఆదివారం రోజు 11 లోక్సభ నియోజకవర్గాల ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బలం, ఆర్థిక పరిపుష్టి, పార్టీలో సానుకూలత, ఇతర అంశాలను నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తమకు ఆసక్తి ఉన్న స్థానాలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాల వారీగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి కనపరుస్తున్న వారి జాబితాలను పార్టీ నాయకత్వం సిద్ధం చేస్తోంది. పొత్తుల అంశంలో కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయమని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సమీక్షకు ముందు కృష్ణా జిల్లాకు చెందిన 200 మంది బీజేపీలో చేరారు. వారందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కాషాయం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీ బలోపేతానికి, అలాగే రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా పురంధరేశ్వరి కోరారు. మహిళా అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేవి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. దానిలో జెమ్ పోర్టల్ అని కూడా ఉన్నది. అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వారు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకుని వారు ఈ 2 లక్షలు ఏవైతే వారికి వస్తుందో ఈ లోన్ మాధ్యమంగా దాన్ని మూలధనంగా వారు దాన్ని వెచ్చిస్తూ వారంతట వారు ఏమన్నా ఒక చిన్న పరిశ్రమ కనుక పెట్టుకున్నట్లయితే వారు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని ఈ జెమ్ పోర్టల్లో పెట్టి
దాని మాధ్యమంగా ఇవాళ దేశవ్యాప్తంగా అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తోంది చంద్రబాబు నాయుడేనని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నగరంలోని కృష్ణలంక ఫీడర్ రోడ్డు వద్ద తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీ, జనసేన, సిపిఐ నాయకులు, కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. కృష్ణలంక ప్రాంతంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైసీపీలోకి చేరటం సంతోషంగా ఉందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలిచిన మద్దెల మల్లిక వైసీపీలో చేరటం చాలా ఆనందంగా ఉందన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి యువత వైసీపీలో చేరటం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. రోజురోజుకి వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందని, స్థానిక యువతతో పాటు 70 కుటుంబాలు నేడు పార్టీలో చేరటం ఆనందంగా ఉందన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఏ అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అన్నది ప్రజలు గ్రహించాలన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో స్థానిక ప్రజల కల నెరవేరిందని పేర్కొన్నారు. చంద్రబాబు, గద్దె రామ్మోహన్ ఇద్దరూ పచ్చి మోసగాళ్లేనని ఆరోపించారు. అవసరం తీరగానే మెత్తగా వెన్నుపోటు పొడుస్తారని ధ్వజమెత్తారు. దాదాపుగా 70 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వీళ్ళతో పాటు 70 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్టీలో జారతం జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్పుతున్నా. ఎందుకంటే సామాన్య ప్రజానికం ప్రతి ఒక్కరి గారు ఆలోచిస్తున్నారు. గత 5 సంవత్సరాలు మన ప్రాంతంలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఈ ప్రాంతం అంతా గారా ప్రతి ఇల్లు గారా తిరిగినప్పుడు అనేక మంది మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కానివ్వండి, గతంలో మాకు సంక్షేమ పథకాలు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మేము తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పని చెప్పుకునేవారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ మతం అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ముందుకెళ్తున్నారు, జరుగుతున్నాయి. మనకి వరదలు వస్తున్నాయన్నా, ఒకవేళ వరద నీరు వస్తుందని చెప్పి రేత్రి పగలు నిద్రపోయేవాళ్ళం కాదు. అదే ఈరోజు రామలింగేశ్వర నగర్ నుంచి రాణిగారి తోట వరకు వచ్చినటువంటి కరకట్టను ఒక దీనితో యజ్ఞంతో బాబు అవినాష్ గారు సీఎం గారితో మాట్లాడి మనకు కూడా వారధి కట్టించడం జరిగింది. సీఎంకి ఎలా వారధిగా పనిచేస్తున్నారో అవినాష్ గారు మనందరం కూడా ఆయనకి అంతే వారధిగా పనిచేయాలని చెప్పి మనందరి కోరికగా మీ అందరినీ కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల దృష్ట్యా నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి సిపి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్లోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్కు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి ప్రలోభాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు ముందస్తు సమాచారం చేరవేస్తే వాళ్ల మీద ఉన్న కేసులను తొలగిస్తామని, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజకీయాలకు ప్రలోభపడి ఎవరికిందైనా పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీరు అంటే మీ కుటుంబం అని అర్థం చేసుకోవాలని, కనీసం మీ కుటుంబం గురించైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలు కావద్దని, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలని హితవు పలికారు. మీలో ఎవరైనా ఎటువంటి దుశ్చర్యలకైనా పాల్పడితే సహించేది లేదని అన్నారు. మీ బంగారు భవిష్యత్తుకు తాము పునాది వేస్తామని చెప్పారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఈ వెస్ట్ జోన్లో నేరగాలైన రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకు మొత్తం 249 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాళ్లను ప్రలోభపెట్టో, భయపెట్టో నేరాలు చేయించకుండా ఉండేందుకు ముందస్తు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వివరించారు. వాళ్లు గనక నేర ప్రవృత్తిని ఎంచుకుంటే వాళ్ల మీద కఠిన చర్యలు, వివిధ కేసులు పెడతామని, ఇది వాళ్ల కుటుంబాలకు కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. ఇలా కాకుండా ఉండాలంటే వాళ్ల నేర ప్రవృత్తిని మార్చుకోవాలని, అలాగే తమకు ఎలక్షన్లో పోలీస్ ఇన్ఫార్మర్గా చేస్తే వాళ్ల కేసులను తొలగించి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు.
కావున మీడియా మిత్రులు సహకరించి సమాజానికి పాటుపడాలని కోరారు. జరిగిందంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికోసం మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్స్, 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రాహీంపట్నంలో ఉన్న కేడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ ఉన్నారు. మొత్తం 249 మెంబర్స్ని పిలిపించడం జరిగింది. సో పిలిపించి వాళ్ళకి ముందే కాషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టో ఏదో భయభ్రాంతులు చేసో దేనికి లొంగకుండా వాళ్ళని ఇదొక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఆ స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జైలుకి పోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్స్టర్న్మెంట్ పీడియా కూడా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతారు. సో అదే వాళ్ళకు కాషన్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళు దీన్ని ఒక అవకాశంగా వాడుకొని పోలీస్కి ఒక ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏమైనా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళే స్వయంగా ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాము. ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు హిస్టరీ షీట్స్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ షీట్సే క్లోజ్ చేయడం కాదు, వాళ్ళకు వచ్చిన స్కిల్ ప్రకారం, వాళ్ళ డ్రైవర్స్ అయితే డ్రైవర్స్, వాళ్ళకి ఏమైనా టెక్నికల్ స్కిల్ వస్తుంది, పెయింటర్స్ అయితే పెయింటర్స్, వాళ్ళకి ఏది వస్తుంది మాకున్న సిఎస్ఆర్తోని మాకు తెలిసిన కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకు ఒక జాబ్, ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి. పోలీస్ కౌన్సిలింగ్ అంటే ఏదో పిలిపించి వాళ్ళకి ఏదో భయభ్రాంతులు చేయడం కాదు. వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు వ్యూహం సినిమా తీసినట్లు దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలానే చూపించామని అన్నారు. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. శపథం మూవీ మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విజయవాడ గాంధీనగర్లోని జయరామ్ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. వ్యూహం సినిమా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలోనూ అలానే చూపించారని తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుండి జగన్ సీఎం అయ్యే వరకు ఫస్ట్ పార్ట్లో ఉందని, శపథం సెకండ్ పార్ట్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుందన్నారు. సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శపథం మూవీ మరింత ఆసక్తికరంగా ఉంటుందని, సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసిందని పేర్కొన్నారు. ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను, ఎక్సాజరేషన్ లేదు. ఇంకా వైసీపీకి నేను ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు, నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించాను. హీరో అజ్మల్ అమీర్, హీరోయిన్ మానస రాధాకృష్ణన్ మాట్లాడుతూ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోందని, వర్మ సినిమాను బాగా తెరకెక్కించారని అన్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫర్ వ్యూహం. వి ఆర్ ఆల్ హ్యాపీ దట్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. Definitely Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support. Andariki namaskaram. I am so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me the opportunity. The original Bharati and you. I'm not going to tell you that. You can just think of me like I'm Bharati. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారని చెప్పారు. వర్మ గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారని, వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోందన్నారు. కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ, మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రామ్ గోపాల్ వర్మ గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు, ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. జగన్ రెడ్డి పాలనలో బీసీల అభివృద్ధి గాలి కొదిలేశారని, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలను మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విమర్శించారు. బీసీల అభివృద్ధి కోసం చంద్రబాబు 34 సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారని
బీసీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీల కోసం చంద్రబాబు 34% రిజర్వేషన్లు కల్పిస్తే జగన్ రెడ్డి 16,800 పోస్టులు కోత విధించి బీసీల వెన్ను విరిచారని అన్నారు. బీసీ సబ్ప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సబ్ప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక 20% కల్పించారో ఆ 20% ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ 34% పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే 34% కోత కోయటం ద్వారా తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకున్న 34% స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% కోత పెట్టి 16,800 పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తెలుగువారి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలోని పివి సిద్ధార్థ కళాశాల నందు జై హో భారత్ ఆధ్వర్యంలో 7,000 మందితో లలితా సహస్ర పారాయణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. లలితాదేవి రూపంలో కొలువైన జగజ్జనని కనకదుర్గమ్మ అమ్మవారిని లలితా పారాయణం ద్వారా ఆరాధిస్తే ఇతి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. నగరంలోని జేపీ నగర్ వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ 7,500 మంది మహిళలతో నిర్వహించే లలితా సహస్రనామ మహా బృందగానం కార్యక్రమం విజయవంతం కావాలని కాంక్షిస్తూ జై హో భారత్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ, తెలుగు భాషా ప్రాధికారిక సంస్థ చైర్మన్ విజయబాబు, గోళ నారాయణరావు, జై హో భారతీయ అధ్యక్షులు వల్లీశ్వర్, సంస్థ గౌరవ అధ్యక్షులు మండవ శశిధర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెన్న వల్లభరావు, గుమ్మా సాంబశివరావు ఇచ్చేశారు. ప్రత్యేక పూజల అనంతరం లలితా సహస్రనామ మహా బృందగానం పోస్టర్ను ఆవిష్కరించారు. తెలుగువారి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలో పిబి సిద్ధార్థ కళాశాల నందు జై హో భారత్ ఆధ్వర్యంలో 7,000 మంది మహిళా బృందంతో 5 సార్లు శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తారని ఐఆర్ఎస్ అధికారి మాజీ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. ప్రజల క్షేమం కోసం చేసే సామూహిక శ్రీ లలితా పారాయణంలో వేలాది మంది భక్తులు పాల్గొనాలని, పారాయణం చేయలేని వారు సైతం స్వయంగా విచ్చేసి చెవులారా వినేందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మా అని పిలిస్తే ఆతృతగా వచ్చే తల్లి లలితాదేవి అని, అందుకే ఆ తల్లిని కొలిస్తే మనకున్న బాధలు తొలగుతాయని దుర్గగుడి మాజీ ఈవో ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. దీనితో పాటు ఖడ్గమాల స్తోత్రం కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అందరికీ మంచి జరగాలని కాంక్షిస్తూ ఉగాది పర్వదినాన చేపట్టే లలితా సహస్రనామ పారాయణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని జైహో భారతీయం వాళ్ళు 7,500 మందితో లలితా సహస్రనామ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. లలితా సహస్రనామము జపించడమే ఒక జీవిత భాగ్యం, అలాగే అది వినడం కూడా. అందున 7,500 మంది లలితా సహస్రనామం జ్ఞానం చేస్తున్నప్పుడు అక్కడ లలితా అమ్మవారు కంపల్సరిగా ఉంటారు. అమ్మవారు జగజ్జనని లలితా సహస్రనామంలోనే చెప్తారనమాట. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని అంటే ఏంటి, మనకి జన్మని మృత్యువుని ఇవన్నిటిని కూడా నిర్దేశించేది అమ్మవారు. మనకి ఆ బాధ నుండి కూడా విశ్రాంతినిచ్చేది కూడా అమ్మవారు. అంటే ఏంటి, మనల్ని కంటికి కనుపాపలాగా కాచేది కూడా అమ్మవారు. అలాంటి అమ్మవారిది లలితా సహస్రనామ పారాయణం 7,500 మంది ఒక 5 సార్లు, అలాగే దానితో పాటు ఖడ్గమాల, మనకి ఉన్న ఈతి బాధలన్నిటినీ హరించే ఖడ్గమాల స్తోత్రంతో జైహో భారతీయం వాళ్ళు ఉగాది రోజున నూతన సంవత్సర ప్రారంభంగా మనకి ఏర్పాటు చేస్తున్నారు పిబి సిద్ధార్థ కాలేజీలో. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. జై హో భారతీయ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు ప్రాధికారిక సంస్థ చైర్మన్ విజయబాబు అన్నారు. ఏప్రిల్ 18వ తేదీన లలితా సహస్రనామ మహా బృందగానం, ఏప్రిల్ 28వ తేదీన వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు తెలుగు రత్న పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రత్న అవార్డుతో పాటు యువకులకు యువరత్న, బాలలకు బాలరత్న, వీటితో పాటు విశిష్ట సేవారత్న అవార్డులను అందించనున్నట్లు తెలియజేశారు.
7,500 మందితో నిర్వహిస్తున్నటువంటి మహాచండీ యాగానికి, అదేవిధంగా అయోధ్యలో ఒక నాట్యోత్సవాన్ని వారు నిర్వహించబోతున్నారు. ఆ విధంగానే ప్రతి ఏటా ఎప్పట్లాగే ఉగాది నాడు సన్మాన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. గత సంవత్సరం కూడా చేశారు, నేను కూడా వెళ్ళాను. అంటే భారతీయ సంస్కృతిని ఒక సమున్నతమైనటువంటి శిఖర సమానంగా నిలబెట్టేటువంటి ప్రక్రియలో జైహో భారతీయం అలాగే లింక్ ఫీల్డ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి సదా బహుదా ప్రశంసనీయం, సమంజసం, సందర్భోచితం, అద్భుతం, అమోఘం. అందుకని ముఖ్యంగా ఇందాక వారు చెప్పినట్టు అమ్మవారిని ఈ బెజవాడలో దుర్గమ్మగా వేయించేసినటువంటి ఈ బెజవాడలో అమ్మని పూజించడం అంటే యావత్తు ఈ భూమండలమే కాదు, మొత్తం ప్రపంచాన్నే మనం ఆమె కనుసన్నల్లో చల్లగా చూడాలి. మానవతా సేవా సంస్థ కృష్ణా జిల్లా గన్నవరం శాఖ ఆధ్వర్యంలో శాంతి రథం 2 ఫ్రీజర్ బాక్సులను మానవతా సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి, సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మారుబోయిన కోటేశ్వరరావు ప్రారంభించారు. శాంతి రథాన్ని పుణ్య చారిటీస్ కార్యదర్శి జాస్తి విజయ్ భూషణ్ కుమార్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడుపల్లి బాలకృష్ణమూర్తి, వారి సోదరుడు విజయ్ కుమార్ ఏర్పాటు చేయగా ఫ్రీజర్ బాక్సులను మానవతా సంస్థ ఏర్పాటు చేశారు. గన్నవరం పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తాయి. గన్నవరం పరిసర ప్రజలు తమ అవసరార్థం ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం మానవతా సేవా సంస్థ గన్నవరం శాఖ కార్యవర్గం అధ్యక్షులుగా బాలకృష్ణమూర్తి, కార్యదర్శిగా కర్ర వరప్రసాద్, కోశాధికారిగా పొట్లూరి రామకృష్ణ సహా 7గురితో కార్యవర్గం 15 మంది సలహాదారులతో కొత్త శాఖ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒక శాంతి రథంతో నూతన శాఖను ఏర్పాటు చేయటం, దానికి సహకరించినటువంటి మడుపల్లి బాలకృష్ణమూర్తి గారి టీం అందరికీ కూడా రాష్ట్ర శాఖ తరఫున కృష్ణా జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్గా వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాష్ట్రంలో మానవతా ద్వారా ఉచితంగా ప్రెజర్ బాక్సులు, శాంతి రథాలు, అలాగే ఆపత్కాలంలో యాక్సిడెంట్స్లో కానివ్వండి, ఆపరేషన్స్లో బ్లడ్ అందించడం, అలాగే ఉత్తమ సమాజ నిర్మాణము, నైతిక విలువలు పెంచడం కోసం పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులలో కెరీర్ గైడెన్సు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం, అలాగే ఆపత్ సమయంలో ఉన్నటువంటి వారు ఆపరేషన్ చేయించుకున్న వారు వైద్య ఖర్చుల నిమిత్తం కానీ మందుల నిమిత్తం కానీ సహాయం చేయటం, అలాగే విద్యా విభాగంలో పేదరికం చదువుకు అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అదే సమయంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను సత్కరిస్తూ వారికి మెమెంటో, సర్టిఫికెట్, 25 రూపాయల క్యాష్ని ఇస్తూ వారి తల్లిదండ్రులని ప్రత్యేకంగా ఈ సమాజానికి అటువంటి మంచి విద్యార్థిని అందించినందుకు వారి తల్లిదండ్రులు కూడా సన్మానం చేస్తూ